అయ్యో బే సరే ఏ ఆశని ప్రేమిస్తున్నావు అంటే అవును నేను నాకు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఒకసారి ప్రేమిస్తే 100 సార్లు మరణిస్తా, కానీ రాశిని ప్రేమించడం లేదు. నువ్వు రాశిని ప్రేమిస్తున్నావుగా, ఆల్ ది బెస్ట్. నీకన్నా పడేది అని చూడు. థ్యాంక్స్ గోపి, నా ప్రేమకు నీ లవ్ ని సాక్రిఫైస్ చేసినందుకు. ఓకే మరి నాకు టైం అవుతుంది, మహేష్ మీటింగ్ ఉంది కదా. సరే మరి. హలో గోపిరెడ్డి, నువ్వు ఎవరైనా లవ్ చేసేవా చెప్పు. నేను అనుష్క లవ్ చేశాను రా. కానీ అనుష్క నీ లవ్ లో పడదురా. పువ్వు పూసింది పూజ కోసం, అమ్మాయి పుట్టింది అబ్బాయి కోసం, నేను పుట్టింది నా లవర్ కోసం. నా లవర్ అని ప్రేమిస్తే నమ్మకం నాకుంది. అవును, అన్నింటిలో నిన్న టేబుల్ మీద అనుష్క పేరు రాసావంట. అది చూసి అనుష్క చాలా బాధపడుతుంది, కాబట్టి నువ్వు మర్చిపో. పువ్వు పూసింది పూజ కోసం, నేను పుట్టింది అనుష్క ప్రేమ కోసం. ఆకర్షణ చాలా ఉన్నప్పుడు ప్రేమించే మనసు కూడా ఉంటుంది. ఎప్పటికైనా నన్ను ప్రేమిస్తున్న నమ్మకం నాకుంది. పువ్వు పూయడానికి ఒక టైం ఉంటుంది, వికసించడానికి ఒక టైం ఉంటుంది, సూర్య ఉదించడానికి ఒక టైం ఉంటుంది, అస్తమించడానికి ఒక టైం ఉంటుంది. అదే విధంగా అమ్మాయి అబ్బాయి లవ్ చేయడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం కోసం చూస్తూ ఉంటాడు ఈ గోపిరెడ్డి. ఏం పని మీకు ఎలక్షన్ టైంలో డబ్బు అందరికి వచ్చారా? ఎక్కువ మాట్లాడవా, గాలి ఆడేసంత. పోలీస్ ఎంత ఉంటారా? నువ్వు పోలీస్ అయితే నేను డిఫెన్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పీక్న దుమ్మాడు రాసుకో. బెంగళూరు ఎంబీసీ టీవన్ సోకలింగ్ కమ్యూనిటీ సంస్థ గోపిరెడ్డి, నువ్వు వెళ్ళు. రోజు కలుసుకునే ఏరియాలో ఉన్నాను, త్వరగా రారా. నిన్న ఏమంతా నేను సైకిల్ మీద వెళ్తూ ఉన్నావురా. త్రిషకి ఐ లవ్ యూ చెప్పాను. త్రిష ఐ లవ్ యూ చెప్పలేదు, ఐ హేట్ యూ చెప్పలేదురా. అలాగే వెళ్ళిపోయింది. కానీ నాకు చెప్పిందిరా. ఏమని చెప్పిందిరా? నన్ను నేను లవ్ చేస్తున్నట్టు నాకు చెప్పిందిరా. అవునా? ప్రేమిస్తే జీవితకాలం గుర్తుండేలా ప్రేమించాలరా. అమ్మ నాన్న ప్రేమిస్తాం, అక్క చెల్లిని ప్రేమిస్తాం, అన్న తమ్ముడిని ప్రేమిస్తాం. అలాగే ప్రియురాలి ప్రేమ జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ప్రేమించాలరా. అవునరా, చెప్పింది వాస్తవమే. నిజానికి నా మనసులో అనుష్క ఉంది కానీ త్రిష లేదురా. అలాంటప్పుడు త్రిషకి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు? హేమంత్, నాగరాజ్, మహేష్ నా మీద బెట్టి కాశారు త్రిష లవ్ లో పడలేవు అని. అందుకని నేను త్రిషకి ఐ లవ్ యూ చెప్పాను రా. సరే, ఇప్పటికైనా ముగిసిపోయింది ఏం లేదురా. నీ మనసులో ఎవరుంటే ఆన్లైన్ లవ్ చేయి. మిగతా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం దానికి. త్రిష దగ్గరికి వెళ్ళి నేను అనుష్కని ప్రేమిస్తాను చెప్పొస్తాను రా. సర్లే కానీ ఎందుకు ఎలా ఉంది? నా తమ్ముడు నాకు డ్రాప్ చేసి వెళ్ళాడు రా తన లవర్ దగ్గరకు. లవరా? ఎవరు? ఎవరో తెలియదురా స్వామి. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా 150 మెసేజ్లు 50 సార్లు ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈడు లవ్ లో పడ్డాడు అనమాట. అయితే లవ్ లో పడేదేందిరా స్వామి, ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లి లవర్ గా పెడుతున్నట్టు ఉన్నాడు. సరే ఓకే, అయితే నేను డ్రాప్ చేస్తాలే గానీ ఎక్కువ. త్రిష, నీకు ఐ లవ్ యూ చెప్పానుగా, సారీ. ఎందుకంటే నేను అనుష్క లవ్ చేస్తున్నాను. అందమైన పువ్వు అనుష్క, అందమైన అనుష్క నవ్వు, అందమైన గులాబీ పువ్వు అనుష్క. అందుకే అనుష్క నాకు లవ్. లోకగానం నేర్పింది కన్న తల్లి ప్రేమ, ప్రేమ పిచ్చవాణి చేసిన అనుష్క ప్రేమ. అనుష్క కోసం ముందు గొడవలన్నీ మానేశాను. నువ్వు నన్ను మర్చిపో త్రిష. బాయ్. నాకు ఫస్ట్ పోయింది అన్న, దాన్ని నా డ్రైవింగ్ లైసెన్స్ దొరికితే ఎప్పుడే వచ్చా దొరకలేదు సార్. మా పర్సులో 10,000 రూపాయలు డబ్బులు ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఇరుపుగా మాట్లాడతాడు రా. పోలీసులు ఊరిని కాపాడేది పోలీస్. ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. డిఫెన్స్ గురించి చూసుకుంటే మాడితే తట్టుకోలేవు. 20,000 రూపాయలు శాలరీ తీసుకుని ఎక్కడో బతికే నీకే అంత ఉంటే 30,000 రూపాయలు శాలరీ తీసుకుని ఫ్యామిలీతో బతికే నాకెంత ఉండాలరా? పుట్టిన ఊరిని భర్త మాత్రం ముద్దు పెట్టిగా ముందుకు వచ్చిన డిఫెన్స్. అందులో నేను ఒక్కనే పిట్టి గోపిరెడ్డి. ఎక్కడ బతుకుతాను ఎక్కడ తిరుగుతాను నాకేం తెలీదు. ఐడి కార్డు దిగావు. తెలుగు రా. అవును సార్. ఎక్కడి నుంచి పోస్టింగ్ వచ్చావు? బెంగళూరు నుంచి వచ్చాను సార్. ఎన్సీసీ క్యాండిడేట్ వా? అవును సార్. మీ ఎన్సీసీ వాళ్ళు స్వార్థపరురా. మీ స్వార్థం కోసం ఎన్సీసీ చేసి ఇక్కడికి వస్తారు,
కాదు సార్, నేను చిన్న డైలాగ్ చెప్తాను వినండి. డైలాగ్ నా భలే ఇష్టం రా, ఏదో ఒకటి చెప్పు. మీరు జీతం తీసుకుని ట్రైనింగ్ చేసి డ్యూటీకి వస్తారు. అదే ఎన్సీసీ వాడు జీతం తీసుకోకుండా 3 రోజులు ట్రైనింగ్ చేసి డ్యూటీకి వస్తాడు. నేతను క్యాట్ క్రోస్ నా దేశం దగ్గర రూపాయి తీసుకుందని గర్వంగా చెప్పుకుంటాడు. ఏంట్రు భయం లేకుండా మాట్లాడుతున్నావు? నాకెందుకు సార్ భయం? పీఈటీ యాక్సిడెంట్, డ్రిల్ యాక్సిడెంట్, డబ్ల్యూటీ యాక్సిడెంట్, వర్క్షాప్ యాక్సిడెంట్, సిఆర్టీ యాక్సిడెంట్ అన్నిట్లో ఎక్కువ, దేంట్లో తక్కువ కాదు. సభాష్ డా, భలే మాట్లాడుతున్నావు. రిపోర్టింగ్ ఎక్కడో తెలుసా? తెలుసు సార్. ఓకే తీసుకో. ఓకే క్యారీ ఆన్, టేక్ కేర్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. కోఆపరేటివ్ నీకు ఇక్కడే డ్యూటీయా? అవును సార్. ఏంటి మరి ఎంత లేట్గా వచ్చావు? కొంచెం ఆలస్యమైంది సార్. అవునా, సరే నీకు ఆర్మీ గురించి ఏదైనా తెలిస్తే చెప్పురా. ఆర్మీలో సర్వీస్ చేయాలి అంటే దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. సీనియర్ పిల్లిని పుట్టుకున్న పులి అంటే పులే కాదు, పిల్లి అన్నావా పెట్రోల్. భలే చెప్తున్నావురా, ఇంకేమైనా తెలిస్తే చెప్పు. ఆర్మీకి సివిల్ డిసిప్లిన్ ఉండదు అని అంటారు. అదే ఫౌజ్ లో వచ్చిన తర్వాత డిసిప్లిన్ ఉండకపోతే నైట్ నిద్రే ఉండదు. లెక్చర్ మీద లెక్చర్. అరే నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? మా ఊర్లో చాలా మంది ఆర్మీ కుర్రోళ్ళు ఉన్నారు సార్, అందుకని చెప్పి నాకు ఆర్మీ గురించి మొత్తం తెలుసు. సరే సరే, డ్యూటీ అయిపోయింది, వెళ్దామా? అర్థం సార్. ఓకే. మే కమింగ్ సార్. కమింగ్. ఏంటి చెప్పరా? ఎస్ఎస్ఆర్ ఉన్నాడు సార్. ఉన్నాడు, అయితే ఏంటి? అసలు పని ఉంది సార్. నన్ను సెప్టెంబర్ 5వ తారీఖు నన్ను ఎస్ఎస్ఆర్ కొట్టాడు. ఈ న్యూట్ నుంచి లెటర్ పంపించాను. లెటర్లో ఏమని పంపించానంటే ఎస్ఎస్ఆర్ నన్ను కొట్టడానికి పంపించాను. మీరు రెప్పలు ఏం పంపించారు? గోపిరెడ్డి ముందు తప్పిడి కూడా పంపించారంటే రెప్పలే పంపించారు. నేను ముందు దాని చెప్పి నా యూనిట్ లో తెలుసు. యూనిట్ లో గురించి పంపించి ఇప్పుడు వచ్చాను. ఎస్ఆర్ తో పని ఉందా కలవాలి ఆయన్ని. లెటర్ పంపించింది నేనే. ఎస్ఎస్ఆర్ పిలుస్తారు, ఎస్ఎస్ఆర్ పిలవంట. సార్ ఎస్ఎస్ఆర్ అయితే చూడరా. నవ్వడా నాకు తెలియదు సార్. మరి తెలియ కూడా కేసు ఎందుకు పెట్టారా? ఆ రోజు నన్ను కొట్టినప్పుడు ఆ షర్ట్ మీద ఎస్ఎస్ఆర్ అని పేరు రాసింది సార్, అందుకని చెప్పి కేసు పెట్టాను. సార్ ఎవరో నాకు తెలియదండి. నువ్వు నా మీద కేసు పెట్టారా? సార్ నన్ను కొట్టి నీడే, నేను ఫ్రెండ్ గా మాట్లాడాలని చెప్పి వచ్చాను. నేను వెళ్తున్నాను. వచ్చిన తర్వాత ఏం సరే వదిలిపెట్టాను. నన్ను కొట్టి నేనే మట్టుకు వదిలిపెట్టినా. హలో గోపి, నేను త్రిషాని. చెప్పు. నీతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు కానీ నాకు ఇబ్బంది, కొంత తర్వాత ఫోన్ చేస్తాను. నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. హలో, చెప్పు గోపి. నువ్వు లవ్ చేస్తున్నావు ఏంటి? నేను నిన్ను అనుష్క లాగా మోసం చేయను గోపి. నిన్ను మాట్లాడుతున్నావు, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా? అనుష్క నన్ను లవ్ చేయలేదు, నేనే అనుష్క లవ్ చేశాను. అది 1 సైడ్ లవ్. అనుష్క గురించి తప్పుగా మాట్లాడద్దు. నువ్వు అమ్మాయిని చెప్పి వదిలిపెడుతున్నా, ఇది నా వారిని. అప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సార్ నేను మంచోని కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం రాశి లవ్ చేశాను, రాశి నన్ను లవ్ చేయలేదు. సెకండ్ టైం అనుష్క లవ్ చేశాను, అనుష్క నన్ను లవ్ చేయలేదు. లవ్ లో పెళ్ళైన మొత్తం దేవదాసులు అవుతారు, కానీ నేను లక్ష్యంతో ఉన్నాను. అదేంటో చేసి చూపిస్తాను. నిజాలు చెప్పావంటే నా మీద నీకు ప్రేమ ఉన్నట్లేగా. ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తే మీ ఎక్కడో చెప్పు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. రావచ్చా? రా గోపి, నీకు మర్చిపోలేని స్వీట్ ఇస్తాను. ఓకే. రా గోపి, కూర్చో. ఇంటికి వస్తే మర్చిపోయి ఏదో ఇస్తానన్నావుగా, నువ్వు ఇవ్వద్దు, నేనే తీసుకుంటాను. ముద్దు పెట్టి ముడిపోలే తాగేస్తా, గురించి నేను బొగ్గు కోరికేస్తాడు. నువ్వు ఇల్లు దగ్గర తీసుకుని శుభ్రంగా ఇచ్చేస్తా. పో, నన్ను మర్చిపో. ప్రాణం కన్నా ఎక్కువగా అనుష్క లవ్ చేశాను. తను ఎక్కడ నో ఉంటుందని భయం తల్లి చెప్పలేదు. ఇప్పుడు తన పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. ప్రేమను చూసి ప్రేమించింది నువ్వు, ప్రేమలో పడేసింది నువ్వు. నువ్వు కూడా మర్చిపోని అంటే నేను పిచ్చోని అయిపోతాను. నేను చెప్పేది ఒకటే మాట, ఈ జన్మకైనా ఏ జన్మకైనా ఎన్ని జన్మాలకైనా సరే నేను ప్రేమిస్తూనే ఉంటాను. గోపి ఐ లవ్ యు అని చెప్పు. గుండె ఆగిపోయేంత వరకు కూడా నేను తీసుకెళ్ళడానికి వస్తాను. బాయ్. పెట్టలాడుతుంది ఎవరిరా అది? అన్నా ఎవడో ఉన్నాడా? ఎవడైతే మనకండిరా, ఆ నా కొడుకుని కొట్టే దాన్ని తీసిరండిరా.
గోపి. హలో శ్రీహరి, ఏమిటి చెప్పు. నేను నా లవర్ పార్క్ లో ఉంటే ఎవరో వచ్చి నన్ను కొట్టి ఎవరు తీసుకెళ్ళారా. శ్రీహరి, నువ్వు కంగారు పడకు, నేను వస్తున్నా, సంగతి నేను చూసుకుంటాను. పక్కకెళ్ళి రాసి ఆ సంగతి నేను చూసుకుంటాను. ఎవడ్రా నువ్వు? పెద్ద మగాడిలా వచ్చావు. నీ శ్రీహరి పెన్నుండ్రా. నేనెవరో తెలుసా నీకు? ఈ చీకటి సామ్రాజ్యానికి రారాజైన మహంకాళి స్నేహితుణ్ణి. దట్ ఈస్ యుగంధర్. యుగంధర్ ఆడపిల్ల నడిపిస్తారేంట్రా? ఆడపిల్లనేంటిరా, నిన్ను కూడా ఏడిపిస్తా. అంత సీన్ మీకు లేదు. ఉందో లేదో రా చూసుకుందా. ఆయుధంతో వస్తే సెకండ్ లో చంపుతా, ఆయుధం లేకుండా వస్తే నిమిషంలో చంపుతా. నిమిషం బతుకుతావో సెకండ్ బతుకుతావో రా చూసుకుందాం. బచ్చాగాన్ని నేను చూసుకుంటా, దానిని తీసుకురండి రా. ఆ పిల్ల వంటి మీద చేయి వేయాలి అంటే ముందు నన్ను చంపాలి. ఒక సైనికుని చంపాలంటే ఇద్దరుండాలి, మీరు ముగ్గురుండాలి. శబాస్! సైనికుల్లో బాక్సర్ నే, కబడ్డీ ప్లేయర్ నే ఎంత మందిని చంపుతారో నాకే తెలీదు. వచ్చిన తర్వాత ఆలోచిస్తారేంట్రా? రండి తెలిసేసుకుందాం. మీరా నేనా? జగ్గు జాని నా కొడుకులు లేపేయండిరా. నన్ను కొట్టి చాలా తప్పు చేశావురా. నా స్నేహితుడి దగ్గరికి వస్తావుగా, అప్పుడు చూసుకుంటా. రమ్మనే చూసుకున్నావు. శ్రీహరి, లవర్ ఇదిగురా. థ్యాంక్స్ ఓకే. ఓకే ఏంటి గా వస్తున్నావు? ఎప్పుడు అమ్మాయిని చూడను నేను. ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను. ఆ అమ్మాయిని అనుభవించబోతుంటే దానిలో ఎవరి ఫ్రెండ్ అంటే ఎవడు? మన వాళ్ళని చంపివేసి నన్ను కొట్టి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వాడెవడో చెప్పాడందా, నా కొడుకుని కత్తితో నరుకుతాను. వాడెవడో ఇండియన్ ఆర్మీ అంట. వాడి ఐడి కార్డు నా దగ్గర ఉంది. వాడి డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి. అది చాలు ఏగందార్, నా కొడుకుని మన కాళ్ళ కిందకు వస్తాడు. వాడెవడో గోపి అంట. నా కొడుకుని ఈడుచుకురంట పోయి. బాస్ గోపి అంటే
నువ్వేనంట్రా కాకుడుతో కారణంలోకి వచ్చి కారు కొత్తలకు వస్తున్నావు. అవునరా, ఇండియన్ ఆర్మీలో విలన్ నిన్న హీరో నిన్న ఎవటైనా అడ్డొస్తే బుద్ధిగా భయపెడతా. దమ్ము ఉంది, ధైర్యం ఉంది, అంతకు మించిన పగరు ఉంది. దిస్ ఈజ్ గోపురెడ్డి. నువ్వు ఎక్కువ మాట్లాడావంటే కత్తికో కన్నెన కాకులకు క్రద్దలకు వేస్తాను. పచ్చినెత్తరు నాటు సారాలో కలుపు తాగేస్తా. ఎంతమంది రండి, నరికి చంపుతా 2 కత్తుల మధ్యలో సింహంలాగా. నన్ను చంపాలంటే నీకు బలమన్నా ఉండాలి, నీ గుండెల్లో ధైర్యం అన్నా ఉండాలి, నీ చూపులో పొగరన్నా ఉండాలి. కర్రలతో వచ్చినా, కత్తులతో వచ్చినా, బాక్స్ తో వచ్చినా, ఫైటర్తో వచ్చినా, గ్రూప్ తో వచ్చినా, సైన్యంతో వచ్చినా ఎంతమంది రండి, నరికి చంపుతా. ఇక్కడ మర్యాదకి ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే నరుకుతాను. ఐ కార్డు కాదు కదా, దానికి ఉన్న తాడుని కూడా తాకలేవను. ఐ కార్డు కావాలంటే మమ్మల్ని చంపి తీసుకెళ్ళు. రెండే తెచ్చుకుందా మీరు నిన్ను. ఈ బాగాలిని చంపాలంటే ఆ యముడు కూడా ఉత్తబోసుకుంటాడు. ఆటలు బచ్చగాడు ఇదంతా ఈ యుగంధర కొట్టి చాలా తప్పు చేశావు. అనుభవించు, ఈ శిక్ష అనుభవించు. ఈ నా కొడుకుని ఆ చేపలా తినేస్తాయి. మళ్ళీ బతికేవంట్రా, నీకు ఇంకా నౌకల్లేవురా భూమి మీద. ఇదిగా ఖాళీ మరణాన్నైనా సహిస్తాడు గాని అపజయాన్ని బట్టి సహించడు. ఆగు, అడిగితే ఏమనంటావా? ఇదేమన్నా పుణ్య చేస్తావా? నీ కంటి రెప్పలు ఏమన్నా అడనే వాసలా? నీ బుగ్గలు ఏమన్నా మంచి గడ్డలా? అంటే ఏంటి గోపి? పెట్టుకుంటే వచ్చినట్లా బుగ్గ కొరిగితే మంచి గడ్డలా కరిగిపోతుందా? మరి నీ ఎందుకు అంత పిల్లకు మర్యాదగా ముద్దిస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఎవరో లేని చోటు ఒంటరి ఆడదానివి, ఒంటరి మగోడిని ఫస్ట్ నేట్ చేసేస్తా. మరి ఇప్పుడు హలో గోపి, నేను త్రిషాని. ఎక్కడున్నావు? నేను చూడాలనిపిస్తుంది. ఇంటికి రా. 2 నిమిషాల్లో వస్తాను. గోపి, ఇంత తొందరగా వచ్చా? నేను చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను తెలుసా. ముందే వా ప్లీజ్. తెలుసా ఒక కౌగులు లేవా? చిన్న రొమాన్స్ తీసుకో. గోపి ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు వెళ్ళి దాసుకో. గోపి బయటికి రా. ఎవరు వచ్చారు? మా 3వ చిల్లు వచ్చింది, బయటికి పంపు.
ఓకే మంచి హలో గోపి చెప్పు. త్రిష, నిన్ను చూడాలని ఉంది, నిన్ను కలవాలని ఉంది. ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నాను. రావచ్చా? వద్దు, నువ్వు రాకూడదు. ఎందుకు? నిన్నే ఎలా పడితే అలా చేశాను, నువ్వు రాకూడదు. ఏం చేయను త్రిష, నన్ను ఒక్కసారి వస్తాను, అంతంత మించి ఇంకేం చేయను. సరే ఓకే. గోపి, ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎవరు లేరు, పనిలోకి వెళ్ళారు, నువ్వు రా. ఓకే త్రిష, బాగున్నావా? నిన్నేంటి అలా చేసావు? ఏం చేశాను? ఏం చేయలేదు కదా, ఏం చేయనిచ్చావు? ఒక ముద్దు ఇచ్చావు, కౌగులు ఇచ్చావు, ఒక రూమ్ అంత మించి ఏం చేయలేదు కదా. నేను రేపు వెళ్తున్నాను, 6 నెలల తర్వాత వస్తాను. 6 నెలల? అన్ని నెలల వరకు నేను ఎలా ఉండాలి? ఎలా ఉండేది? ఆర్మీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అలాగే ఉండేది, తప్పదు. చేసి ఎలా ఉండాలి? అన్ని డేస్ ఎలా ఉండాలి? ఒక 2-3 months లో రావచ్చు కదా. 2-3 months లో రావడానికి కుదరదు. ఎలాగలా ట్రై చేయొచ్చు కదా. అలాగే ట్రై చేయడానికి మనం చేసుకున్నది కాదు కదా. నువ్వు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేయడానికి అక్కడ ఏం లేదు. అలా 6 నెలల తర్వాత పంపిస్తారు, అప్పుడే. తర్వాత ఇంకేం లేదు. తప్పదా? తప్పదు. నా పాట అన్నావు కదా, మన ఇద్దరం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? పైన భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరగచ్చు. అదేం చూసా అలా అంటావు? ఒక చిన్న మాట చెప్తాను, రా. చెప్పు గోపి. ఈ మొక్కలు ఎంత పచ్చదంగా ఉంటుంది కారణం నీరు పోసేవాడు. నీరు పోయడం ఆపేస్తే ఈ మొక్కలు మొత్తం ఎండిపోతాయి. అలాగే నువ్వు మన ప్రేమలో నీరు పోయాలి అనుకుంటే మీ అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పించాలి. లేకపోతే మన ఇద్దరం లేచిపోయి పెళ్లి తెచ్చుకోవాలి. ఆలోచించుకుని చెప్పు. మన పెళ్లి జరగాలి, మన ఇద్దరం కలిసి ఉండాలి అంటే ఈ చేతుల్లోనే ఉంది. అమ్మ నాన్న ఫ్యామిలీ కావాలా, లవర్ కావాలా అని గుచ్చి అడుగుతున్నాడు. నాకు నా ఫ్యామిలీయే కావాలి. కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఐ లవ్ యూ. నన్ను మర్చిపో గోపి. తమ్ముడు, నీకు ఒక బ్యాడ్ న్యూస్. ఏంటన్నా? త్రిషకి అక్టోబర్ లో మ్యారేజ్ ఫిక్స్ అయింది. తన మ్యారేజ్ కి నేను రావద్దంది. వస్తే తన ప్రేమ మీద ఒట్టేనని చెప్పమంది. నువ్వు కోఆపరేట్ అవ్వరు కాబట్టి తీసుకొచ్చాను నేను. 1 సైడ్ లవర్ కోసం ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వచ్చాడు. నువ్వు 2 సైడ్ లవర్. వస్తాడు, వచ్చి తీరుతాడు. పారిపోవాలని చూడద్దు. ఈ చీకటి సమయం నుంచి పారిపోలేవు. వాడిని చంపిన తర్వాత వదులుతాను నిన్ను. మహంకాయం చంపిన సోదరుడిని కత్తితో కసా పొడిచి వాడి రక్తంతో మా మహంకానికి రక్తాభిషేకం చేస్తా. నరకానికి వెళ్తే వాడిని ముక్కలుగా నరుకుతారు. వాడు నరకానికి వెళ్ళకుండే ఇక్కడే ముక్కలుగా నరికి మా మహంకారికి ఆహారంగా వేస్తాను. శ్మశానంలో దెయ్యాలు కూడా అడుగు వేస్తూ పారిపోవాలి. వాడు చౌకరికి శ్మశానంలో దెయ్యాలు పూతారు భయపడితే వాడిని అలాగే చంపుతా నేను. హలో యుగంధర్, గోపిరెడ్డి చంపి నీ దగ్గరికి వస్తా. అప్పుడు దాకా నీ దగ్గరికి రాను. బాయ్. దొరికేవరా ఈ సామ్రాట్ ఖాళీకి? మహంకాళిని చంపావు. కోస్తాంధ్రలో మెడలు నరుక్కుంటూ వచ్చిన మహంకాళి యుగంధర్. గుంటూరు డిస్టిక్ లో మిరపకాయల మంట పుట్టించిన మహంకాళి యుగంధర్. కర్లపాలెం మండలంలో కత్తులతో నరుక్కుంటూ వచ్చిన మహంకాళి యుగంధర్.
ఈ కర్లపాలెం మండలంలో సత్యవతిపేట, కర్లపాలెం, చింతాయిపాలెం, గణపాలెం, పెద్దపులిగాపాలెం, చిన్నపులిగాపాలెం, తుమ్మలపాలెం, గొల్లపాలెం, కొత్తపాలెం, ప్యార్లే, చౌంటపాలెం, సింహపాలెం, చౌంటపాలెం అడవుల్లో చిక్కడవుల్లో నారసగల కట్ట మీద మకంకాల్ని చంపాను. ఇగిందరిని కొట్టి పడేశాను. ఆప్టల్ బచ్చగాడు నువ్వెంతరా? నువ్వు నన్నేం పీకలేవురా. ఇంతవరకు ఎవడో కొట్టలేదు, వీడు కొట్టాడు. ఈ సామ్రాట్ కాలే చనిపోయాడు. మిగిలిన ఒక్క ఈ కిందరిని కొట్టే నా త్రిశాన్ని తీసుకొస్తా. అన్నా ఏమైందిరా? ఆ గోపిరెడ్డి గారు సామ్రాట్ కాలిని కూడా చంపేసేదన్నా. వాట్? నా కొడుకు మన సామ్రాజ్యాన్ని బ్రతికినవాడు బాస్. వాడిని భూమి మీద లేకుండా చేయాలి. తొందరపడతారు దేనికి? త్రిష మన దగ్గర ఉంది. త్రిష కోసం ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు అప్పుడు కత్తికోకుండా నరికి ఈ అడవిలో జంతువులుగా ఆహారంగా వేస్తాను నా కొడుకుకి. అన్నా మా అన్న సామ్రాట్ కాలిని చంపిన ఆ గోపిరెడ్డి గారిని చంపే మొదటి అవకాశం నాకు ఇవ్వన్నా. బాస్ గోపిరెడ్డి వస్తున్నాడు. రానీరా. మనం అంటే నా కొడుకు గజ గజ వణికిపోవాలి. ఓకే అయితే మొదటి ఛాన్స్ నీకే ఇస్తున్నా. నీ కోపం నా మీద, త్రిష మీద కాదు. త్రిషని వదిలిపెట్టు. త్రిష కావాలంటే నీ ప్రాణాలు కావాలిరా నాకు. నా ప్రాణాలేగా, తీసుకో. ఇప్పుడు నిన్ను చంపుతాను, తర్వాత త్రిషను చంపుతాను. మర్యాదగా త్రిష దగ్గర తీసుకెళ్ళు, లేకపోతే నిన్ను చంపేస్తా. రాగోపి తీసుకెళ్తాను. గోపి ఇదిగో నీ త్రిష. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు, అఖిల్ని పెళ్లి చేసుకోలేదు, వేరే వాడిని ఎవరినో పెళ్లి చేసుకున్నావు. అందుకు నాకు బాధ కాలేదు. ఇప్పుడు నువ్వు అఖిల్తో ఫోన్ మాట్లాడుతున్నావు, అది తప్పు. నువ్వు అక్కడ లేవని నీ మొగుడు కంగారు పడుతున్నాడు. త్రిష
ఇప్పటికైనా నీ మనసులో నక్కీలుంటే అక్కిలి దగ్గరికి వెళ్ళు, నీ మొగుడుంటే నీ మొగుడు దగ్గరికి వెళ్ళు. నీకు అందగా నేనుంటా. ఎందుకంటే నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నీకు పెళ్ళి 2 పిల్లలు పుట్టినా పొందు ముసలిదానం అయిపోయినా సరే నేను ప్రేమిస్తూనే ఉంటా. నీకు ఏదైనా బాధ వస్తే నాకు చెప్పు, నీ కంటి ముందు నేనుంటా. ఇంట్లోకి వస్తావా గాలిలో? ఆన్లైన్ చేసావురా? పుట్టావా? పొడక్క తలుపు కొడతావు లేకపోతే తలుపు వేస్తాను. సార్ బాగుండరా? ఏం సంగతి మీ అబ్బాయికి మరి భర్తీ కన్ఫర్మ్ అయిపోయింది కదా, అన్ని మెడికల్ అన్ని అయిపోయినాయి కదా, నా దగ్గర పంపించండి, నేను పంపిస్తాను, నేను చూసుకుంటానండి. సరే సార్ పంపిస్తాను. మా కొడుకుని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు సార్, బాగా చూసుకుంది సార్. పర్లేదండి, నేను చూసుకున్నాను. సరే మీరే అందులో మొహమాట భయపడద్దు, పిల్లడికి ఏం ఇబ్బంది కలదు, అన్ని కాల్ చేసేసుకోండి. ఏం తెలవాలి కుర్రోడు సార్? నెక్స్ట్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేసుకోండి. ఓకే సార్, జాగ్రత్త కుర్రోడు, జాగ్రత్త ఉంటానండి. హలో అంకుల్, ఇంట్లో ఒక అమ్మాయి వచ్చింది. ఎవరా? కుదిరితే నీకేం పనిరా? ఏం లేదు అంకుల్, రోడ్డు మీద వెళ్తుంటే కాస్త అందంగా కనపడింది, చూడగానే నచ్చేసింది, గుండె జల్లమంది. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా కొడుకు రేపదే బతికుంటే అప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకుంటా నాకే చెప్పాడు, వాడిని బతికినియద్దు, చంపేయి. వాడిని చంపిందాక నేను నిద్రపోను. ఎవర్రా ఇక్కడ పిచ్చి శ్రీనివాసులు రెడ్డి? బాస్, పిట్టి శ్రీనివాసరెడ్డిని కొడతాకు వచ్చారా? అయితే కొట్టండి. పిట్టువారు అబ్బాయి కొడితే పాయింట్లు మొత్తం పగిలిపోతాయి. పిట్టువారు అబ్బాయి పర్ఫెక్ట్ కొడితే పుట్టగొచ్చుకుని లేకుండా పోతారు. అజా వేసారా వాడిని? చంపి మన రౌడీని పంపించాను, వాడిని కూడా కొట్టేశాడు. ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తానన్నాడు. తిరుపతి రెడ్డి వాడిని బతికినియొద్దు, చంపేయాలి. సరేనన్నా. ఎవరు ఎవరో కాదు నాన్న, దూరం చుట్టూ మన బంధువులు. నాకు బాగోతాడు. మామ, నీ కూతురికి నాకు పెళ్లి చేస్తావా? నిజంగా ఎవరో చేస్తారు. హలో గురు, ఆ పిల్ల ఎవరు? మా చెల్లిరా. అది మీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? మా చెల్లి నడతామంటారు లవడాక. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ అన్నలిద్దరిని అడిగాను, ఇవ్వనన్నారు. వాళ్ళిద్దరిని చంపేశాను. ఎప్పటికైనా నిన్ను పెళ్లి చేసుకునేది నేనే.
గోపే నువ్వు ఎవరినో లవ్ చేసేవంటగా అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చలేరా? సరే అయితే నేను మా తమ్ముడు వెళ్తున్నాం, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఇదిగో ఎవర్రా మా ఇంటికి వచ్చి గొడవ చేసింది? నేనేరా, రారా చూసుకున్నాం. తమ్ముడు వెళ్ళాం, తెచ్చారా నా కొడుకులు, బారు పోయి బీరు తాగుదాం పదా. ఎన్ని కష్టాలు వచ్చినా నిన్నే ప్రయత్నిస్తా ఉంటా గోపి, నా ప్రాణాల మీద ఎట్టు అసలు ఎవరు నువ్వు? అదేం లేదు, రోడ్డు మీద వెళ్తుంటే కాస్త అందంగా కనిపించావు, చూడగానే నచ్చేసావు, కొంచెం చెల్లి మంది పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పెళ్లి చేసుకుంటాను, ఎంత తగిన ఎల్లరా తమ్ముడు, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడంతా హిందువులు ఎవరు కాబట్టి వదిలిపెట్టాను, అయితే తోలు తీసి ఆరేస్తా. రారా చూసుకున్నా రా. అన్నాల చేతుల్లో తన్నులు తినబోతే ఇందుని చంపేస్తా. ఏసే బాసి నా కొడుకుని. అక్కడ ఇందు చూడండి, మీ వాడిని చంపేసిందంటే నన్ను పెళ్లి చేసుకుంటా వాడిని చంపేసింది, ఇక మీకు చావు రాసిందిరా. శ్రీనివాసులు రెడ్డి, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గా ఉందిరా. నిన్న రోడ్డు మీద అమ్మాయిని వాటేసుకున్నావంట కదా, కట్టేసి కొట్టారంట కదా, అందుకని. అదేంటి నా అలాగంటావు? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండానే ఓటేసుకుంటానా? శాంతిగా అయిపోయిన తర్వాత. నా పేరు గోపి. గుంటూరు అబ్బాయి. ఉన్నారు, నువ్వే. నేను చూడగానే లవ్ చేశాను, నువ్వు కూడా ఇలాగే టూ అని చెప్పు, నాకు నెల పెట్టుకుని చూసుకుంటాను. ఓకే, ఇంతకు నీ పేరేంటి? సరే వెళ్దామా? హలో బాస్, ఈ ఫోటోలో నా పై తెలుసా? తెలుసు, మా తమ్ముడే. మీ తమ్ముడు అయితే మీ తమ్ముడు కోసం ప్రాణాలు ఇస్తావా? ఇస్తాడు. తమ్ముడు కోసం ప్రాణం నేను ఫోటో గోపే మిన్న ఆయన అడవిలో కొట్టుపడేస్తున్నా, నువ్వు రాబోతే వదిలేరంట, చంపేస్తారంట. అవునా? నేను వెళ్తున్నాను. అన్నారు ఎవరు తీసుకెళ్ళారు, అదే 10 నిమిషాలు నేను మర్చిపో, వాళ్ళందరినీ చుట్టుకొట్టినట్టు కొట్టి వస్తా, దాకా మర్చిపో.
నేను వస్తే మా అన్న వదిలిపెడతానన్నారుగా, వదిలిపెట్టి మాట మీద నిలబడు. సరే అలా అన్న వదిలిపెట్టరా. అన్నా నువ్వు వెళ్ళు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. సరే తమ్ముడు జాగ్రత్త. మిర్చికి పౌడర్ ఎక్కువ, గుంటూరుకి మిర్చి పౌడర్ ఎక్కువ, ఈ గోపిరెడ్డికి కోపం ఎక్కువ. మీ అందరిని కొట్టి పడేస్తా. అబ్బా సరే చూసుకుందాం. గుంటూరు అబ్బాయి అంటే మిర్చి పౌడర్ ఎక్కువరా. స్వప్న వెళ్ళిన పని అయిపోయింది. స్వప్న ఇద్దేవా